వెండి తెరపైన చూస్తుంటే డబ్బింగ్ ఒక ప్రధాన కీ రోల్ ప్లే చేస్తుంది. ఒక నటుడిలోకి వెళ్ళి విడగొడితేనే ఒక 50% అయ్యేది డబ్బింగ్ ఆర్టిస్ట్. సో మీ వాయిస్ ముందు నుంచి ఈ విధంగా ఉందా, డబ్బింగ్ లోకి వచ్చినాక ఇలా మాడ్యూల్ అయిందా? విజయమా వీర స్వర్గమా సాధించాలంటే ముందుకు రండి, ప్రయత్నించండి. సో ఈ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత మీరు ట్రైన్ అయిన తర్వాత అవకాశాలు ఎలా ఉన్నాయి? అవకాశాలు అనేది ఇప్పుడు నా స్టూడెంట్స్ కూడా అడుగుతూ ఉంటారు. ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే హార్ట్ అటాక్స్ చాలా సింపుల్గా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మేము ఫైట్స్ చెప్తుంటాం, చెప్తాను. ఎవరైనా ఆర్టిస్టులు సెలెక్ట్ చేసుకుంటారా, నాకు వీలే డబ్బింగ్ చెప్పాలి సినిమా అయ్యేటప్పుడు, అలా ఉంటుందా? ఆ సినిమా యొక్క ఆ క్యారెక్టర్ని బట్టి ఉంటుంది. అంటే ప్రతిసారి అదే సినిమా మనమే చెప్పాలని ఏం లేదు. హలో వ్యూయర్స్, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. ఒక సినిమా మనం తెరపైన చూస్తున్నామంటే దాంట్లో 24 క్రాఫ్ట్లు పనిచేస్తేనే సినిమా అత్యద్భుతంగా వస్తుంది. అలాంటిది ముఖ్యంగా సినిమా వెండి తెరపైన చూస్తుంటే డబ్బింగ్ ఒక ప్రధాన కీ రోల్ ప్లే చేస్తుంది. సో డబ్బింగ్ పరస్పర ప్రవేశం కూడా అని అంటారు. మనతో పాటు సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ అధినేత వినోద్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే వినోద్. నమస్తే అండి. ముఖ్యంగా డబ్బింగ్ ఆర్టిస్ట్గా మీరు చాలా రోజులుగా రకరకాల ఆర్టిస్టులకు చెప్పడం జరిగింది, సినిమాలు ఇటు సీరియల్స్. సో నూతనంగా డబ్బింగ్ అసోసియేషన్ కాస్త యూనియన్గా కూడా మారడం జరిగింది. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. ముఖ్యంగా ఈ ఫీల్డ్లోకి మీరు ఎలా వచ్చారు? డబ్బింగ్ ఫీల్డ్లోకి డబ్బింగ్ ఫీల్డ్ అంటే బేసిక్గా నేను 2006లో ఎంఏ థియేటర్ ఆర్ట్స్ ఇన్ తెలుగు యూనివర్సిటీ చేశాము. 2006లో గోల్డ్ మెడలిస్ట్. 2008లో ఫినిష్ చేశాను. అప్పుడు ఆంధ్ర తెలంగాణ రెండు మిక్స్ ఉన్నప్పుడు కాలేజ్ పేరు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అనేది ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం అది సురవరం ప్రతాప్ రెడ్డి గారు అనేది పేరు మార్చి నాంపల్లిలో వెళ్తుంది. నేను అక్కడ నేర్చుకున్న తర్వాత నటుడిగా నాటకాలు, తర్వాత రేడియో ఆర్టిస్ట్గా రేడియో నాటకాలు, తర్వాత సినిమాలు నటించడం. ఆ తర్వాత నాకేంటంటే మెయిన్గా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మెయిన్గా అనిపించినప్పుడు డబ్బింగ్ క్రాఫ్ట్ అనేది పర్ఫెక్ట్గా అనిపించింది. అంటే ఇది నటుడిగా దూరం అవ్వకుండా, నటనకు దూరం అవ్వకుండా, అంటే ఒక నటుడిలోకి వెళ్ళి విడగొడితేనే ఒక 50% అయ్యేది డబ్బింగ్ ఆర్టిస్ట్. కాబట్టి నటించే వ్యక్తికి మనం వాయిస్ ఇస్తాం. కాబట్టి ఈ ఫీల్డ్ కూడా మనం నేర్చుకుంటే బాగుంటుంది కదా. అంటే ప్రతి ఆర్టిస్ట్గా క్యారెక్టర్ ట్రై చేస్తున్నప్పుడు కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ అండ్ అంటే టైం ఎక్కువ కూడా మనం స్పెండ్ చేయలేకపోయాం. ఆ సమయంలో సినిమా కళాకారులందరూ కూడా బావిలోని కప్పాలంటారు, మనం అందులో ఉండాల్సిందే తప్ప బయటకు వెళ్ళలేం. కాబట్టి ఇదే ఇండస్ట్రీలో ఏదో చేసుకోవాలన్నప్పుడు నాకు ఒక వెలుగులా కనిపించింది ఈ డబ్బింగ్ ఇండస్ట్రీ. ఓకే. కాబట్టి నేను అలా ముందుగా పకడ్బందీగా ట్రైనే వచ్చిన నేరుగా బస్ ఎక్కి రాకుండా లేదు, కంపల్సరీ 2 years నేను నేర్చుకుని వచ్చాను. సో వచ్చినారు కాబట్టి మీరు ఇంతమంది స్టూడెంట్స్కి ఒక అకాడమీ పెట్టి ఇంతమందికి ట్రైనింగ్ ఇవ్వడం కానీ. సో మీ వాయిస్ ముందు నుంచి ఈ విధంగా ఉందా, డబ్బింగ్లోకి వచ్చినాక ఇలా మాడ్యూల్ అయిందా? అంటే ఫస్ట్లో వచ్చినప్పుడు ప్రాంతీయత కామన్గా ఉంటుంది. అంటే మనం బేసిక్గా తెలంగాణ నుంచి వచ్చినప్పుడు, అర్బన్ ఏరియాస్ నుంచి వచ్చినప్పుడు ఆ మోటు లాంగ్వేజ్ అనేది కామన్గా ఉండేది. కానీ అది హైదరాబాద్కి వచ్చిన తర్వాత కళ అనేది ఎవరైనా నేర్చుకోవచ్చు. దానికి ఆంధ్ర తెలంగాణ అనేది ఏం లేదు. కళాకారుడికి ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా బతకొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. ఆ టైంలో నాకు కొంతమంది ఆంధ్ర మిత్రులు, అంటే ఆంధ్ర యూనివర్సిటీ నుంచి రావటం, అక్కడ వాళ్ళ పరిభాషను నేర్చుకోవడం. అంటే కొన్ని మాండలికాలు ఉంటాయి. ఆ మాండలికాలు ఉన్నప్పుడు మనకేంటంటే వాళ్ళకు తగ్గట్టుగా మనం నటించాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే నాటకాలు నటించినప్పుడు ఒక సినిమాకి ఒక లాంగ్వేజ్ ఉంటుంది, ఆ లాంగ్వేజ్లో మనం రావాల్సిందే. కాబట్టి అంటే ఒక మాండలికం పెట్టాలంటే అది ఒక తెలంగాణనో లేకపోతే రాయలసీమనో ఆంధ్ర సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు, లేకపోతే చారిత్రాత్మకమైన నాటకాలు వచ్చినప్పుడు, ఇలాంటి వచ్చినప్పుడు మన భాషను మార్చుకోవాల్సి. ఆ టైంలో నేనేం చేశానంటే వాళ్ళని చూసి సగం నేర్చుకోవడం కూడా జరిగింది. ఎందుకంటే మనలాగా ఇప్పుడు విజయనగర సామ్రాజ్య సార్వభౌములు అనేది ఒక అద్భుతమైన పదం. విజయనగర సార్వభౌములు అన్నాం అనుకో, అది కుదరదు. అంటే అది ఏం తెలంగాణలో మాట్లాడుతున్నాం అంటారు. కాబట్టి అక్కడ నేను కంపారిజన్ టు లాంగ్వేజ్ మాడ్యులేషన్ ఉండాలి కదా. కాబట్టి నేను అక్కడ అలా దాన్ని నేర్చుకోవడం జరిగింది. కాబట్టి అట్లా వాయిస్లో కూడా రకాలు ఉంటాయి కదా. 100% ఉంటాయి. ఇప్పుడు మీరు మాట్లాడే మీ వాయిస్కి అంటే
పేర్లు ఉంటాయి, ఒక్కొక్క వాయిస్ ఒక పేరు ఉంటుంది అంటారు. మీ వాయిస్ కి ఏమంటారు? మీ వాయిస్ ని నా వాయిస్ వచ్చేసి సాఫ్ట్ బేస్ వాయిస్ అంటే సాఫ్ట్ బేస్. అంటే మనం కర్ణుడికి కానీ లేకపోతే ఇప్పుడు నేను ప్రజెంట్గా ఈటీవీలో అశోకుడికి చెప్తున్నా. ఈటీవీలో ఇప్పుడు టెలికాస్ట్ అశోక డైలాగ్ మా కోసం. అంటే ఇప్పుడే రీసెంట్గా స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు జరుగుతున్న సబ్జెక్ట్ సాఫ్ట్ బేస్ లో ఒక డైలాగ్. ఇప్పుడు జరుగుతున్న సబ్జెక్ట్ ఏంటంటే అశోకుడు ఇంకా రాజ్యంలో రాజు అవ్వడు ఒక సీక్రెట్ గా ఒక దగ్గర మిషన్ నడుస్తూ ఉంటుంది. అప్పుడు ప్రజలందరూ కూడా ఆ బానిసత్వపు బతుకుతున్నప్పుడు ఆయన తనలో ఉన్న అంటే ఒక సన్నివేశంలో ఏమిటి అలా చూస్తున్నారు, చూస్తే పనులు కావు, ధైర్యంగా అడుగు వేస్తేనే మనం విజయాన్ని సాధించవచ్చు, లేకపోతే ఇలా మౌనంగా ఉండిపోవాల్సిందే. విజయమా వీర స్వర్గమా, సాధించాలంటే ముందుకు రండి, ప్రయత్నించండి. ఓకే, ఇది సాఫ్ట్ బేస్ వాయిస్. సాఫ్ట్ బేస్ అంటే కొన్ని హెవీ బేస్ వాయిస్ ఉంటుంది. హెవీ బేస్ ఎలా ఉంటది? ఇంకంటే ఇప్పుడు నాకు ఒక 10 ఇంతల వాయిస్ లేదు అంటే ఈ రూమ్ బయటికి వెళ్ళిపోతుంది వాయిస్ అంటే. ఇప్పుడు శ్రీనివాసమూర్తి గారు ఉండే ఆయన సాఫ్ట్ నుంచి బేస్, ఇప్పుడు రవిశంకర్ గారు మా దేవుడు ఉన్నాడు, అది హెవీ బేస్ వాయిస్. హెవీ బేస్ వాయిస్. ఓకే, కాబట్టి అలా అది పుట్టుకతోనే అందమైన వాయిస్లు ఉంటాయి. మనం ఏంటంటే అంటే పరిధులు దాటిపోతుంది వాయిస్, అంతేనా? పరిధులు అని కాదు, క్యారెక్టరైజేషన్ బట్టి ఉంటుందంటే క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది. హెవీ బేస్. ఇప్పుడు నేను మాట్లాడే వాయిస్ ఏమంటారు? మీరు కూడా సాఫ్ట్ బేస్ అంటే నాది సాఫ్ట్ బేస్ లో కొద్దిగా హెవీగా ఉంటుంది. మీరు ఇంకా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా అవ్వలేదు కాబట్టి సాఫ్ట్ లోనే ఉంది. దాన్ని మీరు మోల్డ్ చేసుకునే విధానం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు కూడా చెప్పొచ్చు అశోకుడికి, కాకపోతే ఏంటంటే ప్రాక్టీస్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇప్పుడు హలో నా పేరు వినోద్ అంటే కాదు, హలో నా పేరు వినోద్. ఇది కొద్దిగా మార్పులు చేర్పులు కూడా మనం టెక్నికాలిటీని బట్టి ఏర్పడుతుంది, క్యారెక్టరైజేషన్ బట్టి. అన్ని డైలాగులు గట్టిగా అరవరు కదా, కాబట్టి అట్లా మనం కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత మీరు ట్రైన్ అయిన తర్వాత అవకాశాలు ఎలా ఉండే? అవకాశాలు అనేది ఇప్పుడు నా స్టూడెంట్స్ కూడా అడుగుతూ ఉంటారు. ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే అవకాశాల కంటే ముందు ఒక సముద్రానికి ఎదురుగా వెళ్తున్నప్పుడు చాలా టెక్నిక్స్ మనకు తెలిసి ఉండాలి, లేదంటే మునిగిపోతాం. కాబట్టి అవకాశాలు వచ్చే ముందు అసలు మనం ఏంటి, మన ప్రాంతం ఏంటి, మనం ఏం నేర్చుకున్నాం, మనం ఎంతవరకు ఎలిజిబుల్, మనకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి. అందరికీ అవకాశాలు వస్తాయి, కాకపోతే విజ్ఞానం మీద ఒక అవగాహన ఉండాలి, ప్రపంచం మీద ఒక అవగాహన ఉండాలి. అంటే యూనివర్సల్గా మనం ఆలోచించగలగాలి. అలాంటప్పుడు మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అవకాశాల కంటే ముందు మనం ఎంతవరకు దీనికి ఎలిజిబుల్ ఉన్నాం, మన మెమొరీ పవర్ ఎంతవరకు ఉంది, మనం ఎంతవరకు దీనికి చెప్పగలం అనే అంశం మీద మన కొద్దిగా ట్రైన్ అయితే బెస్ట్. లేకపోతే ఏంటంటే డైరెక్ట్ అటాక్ చేస్తే ఇంపాసిబుల్ అయిన పరిస్థితి అది. అట్లా. సో మీకు ఎప్పుడైనా అనిపించిందా ఈ కెరీర్లో ముందుకెళ్తామా లేదా అనే డౌట్, సందేహం కానీ ఈ డబ్బింగ్ కెరీర్లో? ముందుకెళ్తామంటే ఫస్ట్ నుంచి కూడా నేను యూనివర్సిటీలో జాయిన్ అప్పటి నుంచి నేను ఒక ప్రయత్నం ఏదో అవ్వాలి అంటే నేను వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ని కాదు నేను. అంటే నాకు నచ్చిన ఫీల్డ్లో ఎదగాలనుకున్న మీద నేను హైదరాబాద్కి వచ్చాను. కాబట్టి నేను చాలా గర్వంగా ఉన్నాను ఈరోజు. ఎందుకంటే మా జిల్లాలో ఈరోజు మా ఇంట్లో ఒక ఫర్ సామ్రాట్ ఉన్నాడు, ఆయన తర్వాత నేను కూడా ఉన్నాను అనేది నిరూపణ. మొత్తాన్ని ప్రూవ్ చేసుకున్నాను. అంటే కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అనే అంశం మీద మాత్రం నేను పర్టికులర్గా చెప్పగలను. కాబట్టి నేను రావడమే ఒక పర్ఫెక్ట్ బేస్మెంట్ వేసుకుని వచ్చాను. కాబట్టి సీరియల్స్ నటించడంలో అన్నీ కూడా ఎక్కడ కూడా అవకాశాన్ని వదులుకోలేదు, ప్రతిదీ కూడా క్యాలిక్యులేషన్ చేసుకుని వచ్చాను. కాబట్టి నా గురువులు కూడా నన్ను ఆదరించారు, కాబట్టి నేను ముందుకు వెళ్తున్నా. ఓకే, సో మీరు ఈ డబ్బింగ్ చెప్పే క్రమంలో వాయిస్ ఎక్సర్సైజ్లో స్టార్టింగ్లో తీసుకున్నారా? ఖచ్చితంగా ఎవరైనా తీసుకోవాల్సిందేనా? తీసుకోవాలి, డెఫినెట్లీ. వాయిస్ అంటే ఇప్పుడు మనం బ్రీత్ని ఎక్కువగా కంట్రోల్ చేసి మాట్లాడాలి. ప్రతి మనిషి మాట్లాడుతున్నప్పుడు పెదాల నుంచి గొంతు నుంచి రాదు, పంచేంద్రియాల నుంచి వాయిస్ బయటకు రిలీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, అంటే ఈరోజు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే హార్ట్ అటాక్స్ చాలా సింపుల్గా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మేము ఫైట్స్ చెప్తుంటాం, హెవీ ఫైట్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి నేను కంటిన్యూటీ ఫైట్స్ కూడా చెప్తూ ఉంటాను. అలాంటప్పుడు హెవీ వాయిస్ ప్రొజెక్ట్ చేయాలి. కాబట్టి కంపల్సరీ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనేవి మనం డెఫినెట్లీ చేయాలి. అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటే ఏదో పెద్ద గొప్పదేం కాదు, స్విమ్మింగ్ చేసినా కూడా మనం అది సాధించవచ్చు, వెయిట్స్ మోసినప్పుడు కూడా వస్తుంది. కాబట్టి ఏంటంటే వోకల్ ఎక్సర్సైజ్, ప్రాణాయామం చేయడం చాలా ఇంపార్టెంట్. బ్రీత్ని మనం కంట్రోల్ చేస్తాం అంతే. అవి అంటే మేము చదువుకుంటున్నప్పుడు ప్రాక్టీస్ చేసాం కాబట్టి అది ఈరోజు మేము దాన్నే మళ్ళీ ముందుకు తీసుకెళ్తున్నాం. ఓకే, ఖచ్చితంగా ఎక్సర్సైజ్ పాటించాలి, చేయాలి. లేకపోతే ఎట్లా పడితే అట్లా చెప్తే హార్ట్ ఫెయిల్ అయిపోతుంది. జాగ్రత్తగా చేసుకోవాలి. ఓకే, సో మీరు ఫైటింగ్ వాయిస్లు అంటారు, అవి ఎలా ఉంటాయి ఒకసారి చెప్పండి. ఫైట్స్ అంటే సినిమా ఎప్పుడు కూడా ఈరోజు మాకు అదే తిండి పెడుతుంది, అదే మమ్మల్ని పైకి తీసుకొస్తుంది. కాబట్టి సినిమాలోని అంశాలు మేము ఎప్పుడు కూడా చెప్పరు. ఎంత పెద్ద సినిమాలు జరుగుతున్నా కూడా చూసి వచ్చినా కూడా, ఎందుకంటే సినిమాను చూసే విధానంలో సినిమాను మొత్తం చూడగలిగే అవకాశం
అందరిలో కొంతమందికి డైరెక్టర్స్కి ఉంటుంది, ప్రొడ్యూసర్స్కి ఉంటుంది, యాక్టర్స్కి ఉంటుంది, సంగీత దర్శకులకు ఉంటుంది. ఆ తర్వాత మరికొంతమంది తర్వాత ఉండేది డబ్బింగ్ ఆర్టిస్ట్. కాబట్టి ఎందుకంటే మన జీవనోపాధి దీని మీద నడుస్తూ ఉన్నప్పుడు సినిమాని మనం ఎప్పుడు కూడా బయటకి లీక్ చేయకూడదు. అంటే సినిమాలు సన్నివేశాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మేము కాంతార 2 చెప్పేటప్పుడు డైరెక్టర్ గారు చెప్పిన సజెషన్ అదే, ఎవరు అడిగినా కూడా ఇంట్లో కూడా చెప్పాము. ఎందుకంటే సబ్జెక్ట్ వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో హార్డ్ వర్క్ చేసి సినిమాలు చేస్తారు కాబట్టి ఎక్కడ కూడా మేము సినిమా రిలీజ్ అయ్యాక చెప్పొచ్చు కదా. అప్పుడు ఇంకా అది యూనివర్సల్ కదా, అది సినిమా చూసేసి ఉంటుంది. కాంతార కూడా మీరు చేయడం జరిగింది, చెప్పాము. సో కాంతారలో అంటే క్యారెక్టర్స్ ఎక్కువ చెప్పనండి, ఎందుకంటే నాకు ఈ డబ్బింగ్ ట్రైనింగ్ లోనే నాకు ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటాను. కాబట్టి ఫైట్స్ అనేది ఎలాంటి సినిమాలో క్యారెక్టర్ అంటే దీనిలో కొన్ని విభాగాలు ఉంటాయి. క్రౌడ్ వర్క్ అని ఉంటుంది, గ్రూప్ వర్క్ ఇస్ క్రౌడ్ వర్క్, తర్వాత బిట్ వర్క్ అని ఉంటుంది, బిట్ వర్క్ తర్వాత క్యారెక్టర్స్ తర్వాత హీరో హీరోయిన్, తర్వాత ట్రాక్ వాయిస్ అని ఉంటుంది. బిట్ వర్క్ అంటే ఎలా ఉంటుంది అంటే బిట్ వర్క్ అంటే ఇప్పుడు సినిమాలో ఒక 50 మంది బిట్స్ చిన్నవి ఉంటాయి, వాటన్నిటి కూడా ఒక 10 మంది సెలెక్ట్ చేసి 10 మంది జెంట్స్ వాళ్ళే చెప్తుంటారు. ఇంకా వాళ్ళు దాన్ని రిపీట్ చేసి మాడ్యులేషన్స్ వాయిస్ మార్చి చెప్తూ ఉంటారు వాళ్ళ లుక్స్ తగ్గట్టుగా. ఇది బిట్ వర్క్ అని అంటాం. ఈ వాయిస్ వినిపించే అవకాశం ఉంది సినిమాలో. క్రౌడ్ వర్క్ అంటే ఇప్పుడు చాలా మంది ఉంటుంది, జై పలానా వాళ్ళకి జై అంటే అందరూ జై అంటారు కదా. కాలేజీలో బోలో భారత్ మాతాకి అని ఒక పదం వస్తుంది, కానీ జై అన్నప్పుడు ఎన్ని వాయిస్లు వస్తే తెలియదు. అంటే ఇది గ్రూప్ యాక్టివిటీ కింద అది ఉంటుంది. తర్వాత ఇక క్యారెక్టర్స్కి వచ్చే వరకు మెయిన్ క్యారెక్టర్ ఎవరిది వాళ్ళకి చెప్తారు. తర్వాత హీరోయిన్స్ అనే వరకు కాదు వేరే. మీరు చాలా సినిమాలు చెప్పినారు, సీరియల్స్ చెప్పినారు. సో మీకు బాగా నచ్చిన డైలాగ్ మనకు ఉంటుంది, సంతోషం వేసినా ఏది వేసినా ఖాళీగా ఉన్న డైలాగ్ చెప్పుకుంటూ ఉంటాం. మీరు చెప్పుకున్న డైలాగ్, మీరు చెప్పుకున్న డైలాగ్స్ మీకు ఇష్టమైంది ఏది? అంటే చాలా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే యాజ్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్ అన్నప్పుడు మనకి షార్ట్ టైం మెమొరీ ఎక్కువ ఉంటుంది, అంటే గుర్తుండవు, అప్పటికప్పుడు మనం మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే మీరు పౌరాణిక డైలాగులు చెప్తున్నా ఖచ్చితంగా గుర్తే ఉంటుంది, డైలాగ్ ఉంటుంది, గుర్తుండకుండా ఉండదు. అంటే ఇప్పుడు మేము చేస్తున్న ఒక ప్రాజెక్ట్లో లేదంటే నాకు తెలిసిన ఇది మన కర్ణు అనే ఈటీవీలో వచ్చేది, దాంట్లో నేను శకునికి డబ్బింగ్ చెప్పాను. శకుని డైలాగ్, శకుని అంటే అది లో బేసా? శకుని డైలాగ్ వాయిస్ ఆఫ్ వాయిస్ మాడ్యులేట్ చేయాలి. అంటే ఇలా చెప్పు దుర్యోధన అంటే కాదు, అప్పుడెప్పట్లో మన పాత ఆర్టిస్టులు అందరూ కూడా దానికి మాడ్యులేషన్ ఏర్పాటు చేసేసారు. ఆయన ఏవిఎస్ గారు అని కూడా లాస్ట్ బాలకృష్ణ గారు ఏవిఎస్ గారు. కాబట్టి ఆయన బిహేవియర్ని బట్టి ఆయన టాలెంట్ బట్టి మన వాయిస్ మార్చుకునే ప్రక్రియ ఉంటుంది. ఇప్పుడు మీ పేరు నరేష్ అండి. నరేష్, ఓకే, అంటే వాయిస్ మార్చుకునే పద్ధతిలో ఉంటుంది. కాబట్టి అప్పుడు దుర్యోధనుడికి అతను వారు చెప్తున్నప్పుడు కొన్ని నా కాబోయే సామ్రాట్, నువ్వు ఇలా ప్రవర్తిస్తే ఈ రాజ్యానికి రాజు కాలేవు, కాబట్టి వ్యతిరేకతను పక్కన పెట్టి నీ మెదడుతో ఆలోచించు నా కాబోయే దుర్యోధన. కనుక అవివేకంతో కాకుండా వివేకంతో ఆలోచించి విజయ సాధనకు ఏం కావాలో ఈ మామగారిని అడుగు. ఆ కుటిల నీతి పరుడైన శ్రీకృష్ణుణ్ణి పక్కన పెట్టి నీకు విజయాన్ని వరించే బాధ్యత మామగా నేను తీసుకుంటాను. ఇట్లా మన వాయిస్ శకుని పాత్ర అంటే సడన్ గా అంటే గుర్తుండవు. కాబట్టి అలా కొన్ని డైలాగ్స్ మాత్రం మనం మాడ్యులేషన్ చేసి చెప్పినాం, టెలికాస్ట్ కూడా అయ్యింది అట్లా. కాబట్టి ఇట్లా చిన్న డైలాగ్స్. ఈ రోజుల్లో స్టేజ్ పర్ఫార్మెన్స్ ఉంటున్నాయా? స్టేజ్ పర్ఫార్మెన్స్, స్టేజ్ అంటే దాంట్లో 2-3 రకాలు ఉంటాయి. నాటకం ఒకటి ఉంటుంది, నాటకాలు, తర్వాత స్కిట్స్ అని ఉంటాయి. చాలా వచ్చేసిన అప్డేట్ వర్షన్, కానీ నాటకాలు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఉంటాయి. ఈ రోజు వీటికి గిరాకీ తగ్గిందంటారా ఈ నాటకాలకి? దానికే ఉంది. ఈ రోజు నాటకంలో కూడా లక్షలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఏంటంటే దాని మీద డిపెండ్ అవ్వాలి. ప్రజెంట్ ఉన్న సమాజం ఎలా ఉందంటే, మేము వచ్చిన కాలంలో ఏ వర్క్ వచ్చినా గొప్పది, ఏ వర్క్ జూనియర్ ఆర్టిస్ట్ అయినా గొప్పది, క్యారెక్టర్ అయినా గొప్పది అని మేము నటించేవాళ్ళం. కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎలా అంటే ఫోకస్ మీద ఎక్కువ చేస్తున్నారు. అందరూ ఆర్టిస్ట్లు అవ్వాలనే తపన ఉంది, కానీ దానికి ఏం చేయాలనేది మాత్రం ఎవరికి క్లారిటీ లేదు. దాని మీద ఫోకస్ చేస్తే డెఫినెట్ సక్సెస్ అవుతారు. యాడ్స్కి ఏమని చెప్పినారా మీరు? యాడ్స్ అంటే నేను రీసెంట్గా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు కొన్ని చెప్తూ ఉంటాం కామన్గా. లేకపోతే కానీ కొన్ని యాడ్స్కి 20 seconds లోపే చెప్పాలి, 30 seconds లోపే చెప్పాలి, షరతులు ఉంటాయి ఖచ్చితంగా. డెఫినెట్లీ ఉంటాయి. ఇప్పుడు మనకు టీవీలో వచ్చే వాడికి సెకండ్స్ 30 seconds 20 seconds దాన్ని బట్టి ఛానల్స్ స్పాన్సర్స్ చార్జ్ చేస్తారు. అంటే నేను చెప్పిన యాడ్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. అంటే లోకల్ యాడ్స్ ఎక్కువ చెప్తుంటాను. ఎక్కువ కూడా ఈ యాక్టింగ్ అకాడమీ మీద దీని మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటాను. కాబట్టి అన్నిట్లో పార్టిసిపేట్ చేసి చెప్పాను కూడా. ఓకే, సో ఈ డబ్బింగ్ ఫీల్డ్ లో అవకాశాలతో పాటు అవకాశాలు ఉన్నా మనకి అర్నింగ్స్ ఏ విధంగా ఉంటాయి? అవకాశం పేమెంట్ కరెక్ట్ జరుగుతుందా? పేమెంట్స్, అందుకే యూనియన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే
ఇప్పుడు మనకు బయట ఇండస్ట్రీలో మన డిమాండ్ బట్టి ఉంటుంది. అంటే క్రౌడ్, ఫైట్స్ ఇవన్నీ కూడా ఒక ఫిక్స్డ్ రేట్ ఉంటాయి. హీరోయిన్స్ కూడా ఫిక్స్డ్ రేట్ ఉంటాయి. అంతకు మించి అన్డిపెండ్ మన టాలెంట్ ఉంటే అది అవధులు లేవు. ఈరోజు సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్టులు 30-20 లక్షలు కూడా తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, సీనియర్ ఆర్టిస్టులు. అది అందరికీ తెలిసిన విషయమే. కొత్తగా వచ్చిన ఆర్టిస్ట్ కూడా తీసుకుంటున్నారు, అందులో ప్రాబ్లం ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే మనం ఎంత టాలెంట్ గెయిన్ చేసుకున్నాం, ఎంత టైంలో క్యారెక్టర్ని ఫినిష్ చేసినాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. కాబట్టి మన భాష మీద పరిజ్ఞానం ఎంత ఉంది, మనం చెప్పే టైమింగ్ ఏంటి, అసలు ప్రొడ్యూసర్ని ఎందుకు సేవ్ చేస్తున్నాం, తొందరగా సేవ్ ఎలా చేయాలి, ఆ క్యారెక్టర్ని ఎలా పండించాలనే అంశం మీద కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ మనం కనుక ఎలివేట్ చేసి సక్సెస్ అయినాం అనుకోండి, మీరు అంతులేని పేమెంట్స్ తీసుకునే అవకాశం కూడా ఉంది. ఓకే. సో పేమెంట్స్కి అయితే ప్రాబ్లం ఉండదు. పేమెంట్స్కి అసలు ప్రాబ్లమే లేదు. ఎందుకంటే యూనియన్స్ ఉంది, వాటిని ఎక్కడ అంటే కమర్షియల్ వర్క్స్ ఉంటాయి, నాన్ కమర్షియల్ చిన్న సినిమాలు ఉంటాయి, పెద్ద సినిమాలు ఉంటాయి. అక్కడ చేస్తే ఏంటంటే మీకు హీరోయిన్స్కి 5,000, 6,000 లేకపోతే 3,000 ఇస్తారు. కానీ సినిమా ఇండస్ట్రీలో 50,000-70,000 వరకు కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాకపోతే అది యూనియన్స్ అనేది పరిధిలోకి తీసుకొని వాటిని జాగ్రత్తగా కళాకారుల వర్క్ బయటికి వెళ్లకుండా మనం పేమెంట్స్ అనేది ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి ఉంటాయి. ఓకే. మంచి హై పేమెంట్సే ఉంటాయి. సో ఒక్క డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎన్ని వాయిస్లు చెప్పొచ్చు ఒక సీన్కి సంబంధించి? అట్లానే మన చేతుల్లో లేదు. ఇప్పుడు శ్రీనివాసమూర్తి గారు ఉన్నారు, అపరిచితుడు సినిమా ఎగ్జాంపుల్. అందులో ఎన్ని క్యారెక్టర్స్ అని చెప్పాడు, చాలా క్యారెక్టర్. అంటే రామంకి అయినా చెప్పాడు, అపరిచితుడిగా అయినా, రెమోకి అయినా, 3 క్యారెక్టర్లు 3 వేరియేషన్స్ ఉంటాయి. కాబట్టి దీనికి అంతు లేదు, మనం ఎన్ని వాయిసెస్ అన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని ఒక టెక్నికల్ దాన్ని కూడా మనం మార్చుకోవచ్చు వాయిసెస్. కాబట్టి మ్యాక్సిమం అంటే నేను చాలామంది ఆర్టిస్టులు, ఒక ఆర్టిస్ట్ కూడా ఒక 10-20 క్యారెక్టర్లకు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది మనకు లేదు, అది డైరెక్టర్ చెప్పించుకునే విధానం మీద అది ఆధారపడి ఉంటుంది. ఇది అంతు లేదు, ఎన్ని వాయిస్ అయినా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఒక్కో వాయిస్కి ఒక్కో రకం అలా ఏముండదు. అలా ఏముండదు, క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ఒక వ్యక్తి లావుగా ఉన్నప్పుడు, దుర్యోధనుడు ఉన్నప్పుడు అర్జున అనొచ్చు, భీమా అనొచ్చు. లేకపోతే అర్జునుడు అన్నప్పుడు చెప్పు దుర్యోధన అనొచ్చు. అట్లా వాయిస్ బట్టి, క్యారెక్టర్ని బట్టి, అతని పర్సనాలిటీని బట్టి మనం వాయిస్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. అంటే మనం విజువల్గా చూస్తేనే ఎక్కువగా అర్థం అవుతుంటుంది అనమాట. సో ఆర్సీఎం రాజు గారికి మీరు దగ్గరే చుట్టాలి అంతే? దగ్గర అంటే ఇంకా అంటే మామయ్య గారు, మేనమామ గారు, తండ్రి తర్వాత తండ్రి అంటారు, మేనమామ. కాబట్టి ఆయన నన్ను, అంటే నాకేం తెలియదు సినిమా అంటే, చదువుకోలేదు ఎక్కువగా. డిగ్రీ BA చేసిన తర్వాత ఆయన దారి చూపెట్టినారా? దారి ఎవరు చూపించరు. మనం బాబు ఇక్కడ జాయిన్ అవ్వు, ఇది ఒక మంచి యూనివర్సిటీ, నీవు ట్రై చేసి పైకి వస్తే, కష్టపడితే పైకి వస్తా. రైట్. నేనేం చేయను ఇక్కడ, నేను నీకు దారి చూపించాను, ఆ దారి ఇలా సుగమం చేస్తా, ఇలా వెళ్తే నీకు బాగుంటుంది అని చెప్పి ఆయన అక్కడ జాయిన్ చేశారు. ఆ తర్వాత నా అంతకు నేను చాలా హార్డ్ వర్క్ చేసి ప్రతి సంవత్సరం కూడా నేను చేసిన అచీవ్మెంట్స్ అన్నీ కూడా ఆయనకు చూపించుకుంటూ మావినే పనికొస్తానా దానికి ఓకే అనే దానికే ఈ 22 సంవత్సరాల సాక్ష్యం. ఈ ఫీల్డే కాకుండా ఇండస్ట్రీలో ఏ ఫీల్డ్ అయినా, ఇండస్ట్రీలో ఏదైనా కూడా ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటే సరిపోతుంది. అంటే బ్యాక్గ్రౌండ్ నుంచి చాలా మంది, ఒక్కొక్క సినిమా పెద్ద కుటుంబం నుంచి చాలా మంది హీరోలు వస్తున్నారు కదా, బ్యాక్గ్రౌండ్ ఉంటే సరిపోతుందా, లేకపోతే వాళ్ళ కృషి కానీ వాళ్ళ టాలెంట్ కూడా ఉండాలంటారు? బ్యాక్గ్రౌండ్ ఉంటే మన అదృష్టం అంతే, దాన్ని మనం వినియోగించుకుంటే మహా అదృష్టం. బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఈరోజు ఇండస్ట్రీలో సక్సెస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో, సూపర్ స్టార్స్ ఉన్నారు. కాబట్టి బ్యాక్గ్రౌండ్ అనేది మన రూట్ని సుగమం చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ ఉన్నంత మాత్రాన సినిమా ఈరోజు హిట్ అవ్వాలని రూట్స్ లేవు. కాబట్టి ఏదైనా కూడా చేసే వ్యక్తి, నటించే వ్యక్తి, నేను ఏదైనా సాధించాలనే తపన మాత్రం ఉంటే బ్యాక్గ్రౌండ్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈరోజు చూస్తున్న పెద్ద ఫ్యామిలీస్ అంతా కూడా అంతే. అంటే మా వాళ్ళు ఒక స్టేజ్లో ఉన్నారు అని నేను నటనలో కొత్త ట్రెండ్ క్రియేట్ చేయకపోతే ఎవరు కూడా, ఏ కొత్తవాడైనా వేస్టే, పాతవాళ్ళైనా వేస్టే. కాకపోతే ఎవరైనా దీన్ని సాధించవచ్చు, విజయాన్ని ఎవరైనా సాధించు. ఎందుకంటే నేను చదువుకున్న కాలేజీలో ఎంతోమంది సక్సెస్ఫుల్ ఆర్టిస్టులు ఉన్నారు. కాబట్టి టాలెంటే మనల్ని ఎంత పైకైనా తీసుకొస్తుంది, ఎంత లోపలికైనా ముంచేస్తుంది. టాలెంట్ ఉంటే బ్యాక్గ్రౌండ్తో కూడా సంబంధం లేని హీరోలు ఈరోజు ఎంతోమంది ఉన్నారు. ఓకే. కాబట్టి బ్యాక్గ్రౌండ్తో సంబంధాలు ఉంటే అదృష్టం, లేకపోతే ప్రయత్నం అనేది చాలా గట్టిగా చేయాలి. రైట్. ఇప్పుడు మీరు డిజిటల్ మీడియా అండ్ తెలుగు టెలివిజన్ యూనియన్కి ట్రెజరర్గా మీరు ఎన్నికైనారు. సో వెబ్ సిరీస్ కూడా అండర్ మీ యూనియన్ అండర్లోనే ఉంటాయి అంతేనా? వెబ్ సిరీస్ కూడా ఈరోజు డిజిటల్ మీడియా అన్న తర్వాత ఎక్కువ కూడా టీవీలో ప్రసారం కాబోయే అంశాలన్నింటి కూడా OTT ప్లాట్ఫామ్స్ అని ఇవన్నీ తీసుకోవాలని ఒక ప్రాతిపదిక నడుస్తుంది. అది డిజిటల్లకు వస్తుంది, కానీ అటు మూవీ కూడా డిజిటల్ ఉంది, ఇటు టీవీ కూడా డిజిటల్ ఉంది. దాని మీద కొంత చిన్న క్లారిటీ రావాలి. కాబట్టి ఆ క్లారిటీ వచ్చిన తర్వాత చేసుకోవచ్చు, అది ఆ ప్రాబ్లం లేదు. మనకి టీవీలో కూడా వస్తాయి, చేసుకోవచ్చు. చిన్న వెబ్ సిరీస్ చేసుకోవచ్చు. ఒకప్పుడు ఆర్టిస్టులు వాళ్ళ డబ్బింగ్ వాళ్ళే చెప్పుకునేవారు, ఇప్పుడు చెప్పుకుంటారా? అట్లా వాళ్ళ డబ్బింగ్ చెప్పుకునే వాళ్ళు ఉన్నారా ఆర్టిస్టులు? అలాంటి ఆర్టిస్టులు
అంటే మనకి ఎక్కడ కూడా వస్తారంటే డబ్బింగ్ ఆర్టిస్టులు అవసరము. సినిమా తెలుగైనప్పటికీ, ఆర్టిస్ట్ తెలుగైనప్పటికీ నటించే వ్యక్తికి భాష మీద పరిజ్ఞానం లేకపోయినా, లేకపోతే అతని వాయిస్ సరిగా లేకపోయినా అక్కడ డబ్బింగ్ ఆర్టిస్ట్ అవసరం పడిపోతుంది. లేదా ఇక సెకండ్ పాయింట్ ఏంటంటే సినిమా తెలుగైనప్పటికీ నటుడు పరాయి భాష వాడైనప్పుడు అప్పటికి మనకి డబ్బింగ్ ఆర్టిస్ట్ అవసరం పడుతుంది. ఇక మూడో పాయింట్ ఏంటంటే సినిమా ఇంటర్నేషనల్ అవతార్ కావచ్చు, వేరే సినిమాలు కావచ్చు, అందులో డెఫినెట్లీ డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పాల్సిందే. ఖచ్చితంగా చెప్పాలి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒకప్పుడు మన రాజేంద్ర ప్రసాద్ గారు కూడా డబ్బింగ్ చెప్పేవారు. తర్వాత అట్లా ఆయన ముందు డబ్బింగ్ చెప్పినారు, డబ్బింగ్ చెప్పారు సార్ కూడా చాలా సార్ సినిమాలు చెప్పారు. అంటే ఆయన సినిమాలకు ఆయన చెప్పుకున్నారా లేకపోతే నార్మల్ గా? కూడా చాలా సినిమాలు ఉన్నాయి. బాయ్స్ సినిమా ఉంది, తర్వాత సాగర సంగమం ఉంది, చాలా సినిమాలు చెప్పారు వారు కూడా. కాబట్టి ఇక్కడ ఆర్టిస్టులకి ఎవరు చెప్పుకోవచ్చు ఈ ప్రాబ్లం. ఇదివరకు ఆర్టిస్టులు చెప్పేవాళ్ళు, ఇప్పుడు ఒక సపరేట్ వింగ్ ఏర్పడి డబ్బింగ్లో కూడా ఒక కళాకారులు ఏర్పడడం ద్వారా ఆర్టిస్టులు అప్పట్లో కోట శ్రీనివాసరావు గారు, బాబుమోహన్ గారు కూడా చెప్పారు. అలాగే వాళ్ళు ఏంటంటే స్పెషల్ కేటగిరీలో మాత్రమే చెప్తారు. అంటే ఇప్పుడు లయన్ కింగ్లో నాని గారు డబ్బింగ్ చెప్పారు, ఆ తర్వాత మొన్న వచ్చిన ముఫాసా సినిమాలో మహేష్ బాబు గారు డబ్బింగ్ చెప్పారు, తర్వాత వెంకటేష్ గారు కూడా జీని అనే సినిమాలో హీరోకి డబ్బింగ్ చెప్పారు. అట్లనే ఏం లేదు, ఎవరైనా దీనికి డబ్బింగ్ చెప్పుకోవచ్చు. ఓకే. నార్మల్గా ఎవరైనా ఆర్టిస్టులు సెలెక్ట్ చేసుకుంటారా, నాకు వీలే డబ్బింగ్ చెప్పాలి సినిమా అయ్యేటప్పుడు, అలా ఉంటుందా ఏమన్నా? అని కొన్నిసార్లు సెలబ్రిటీ ఆఫ్ వాయిసెస్ ఉంటాయి, అంటే వాళ్ళు చూస్ చేసుకుంటారు. అంటే వేరే లాంగ్వేజ్ ఆర్టిస్టులు అంటున్నా డబ్బింగ్ సినిమాలకు సంబంధించి, నాకు ఈ ఆర్టిస్ట్ డబ్బింగ్ చెప్పాలి, ఈ హీరోయిన్ ఈ అమ్మాయి హీరోయిన్ కి డబ్బింగ్ చెప్పాలని చెప్తూ ఉంటారు. అంటే కొన్ని ఫిక్స్డ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి. అప్పుడు అనుష్క గారికి కొంతమంది ఆర్టిస్టులు చెప్పేవాళ్ళు, తర్వాత ముఖేష్ ఋషి అండ్ మనకి కొంతమంది నటినట్లకి మన ఆర్సీఎం గారు ఫిక్స్డ్ వాయిసెస్ ఉంటాయి. ఆ తర్వాత అది కొన్ని రోజులు కొనసాగింది. అంటే డైరెక్టర్ని అండ్ ప్రొడ్యూసర్ గారిని వదిలేస్తే డైరెక్టర్ని అండ్ ఆ హీరోని ఆ క్యారెక్టర్ని బట్టి కంపారిజన్ చేస్తే కొంతమంది ఈ క్యారెక్టర్స్ వీళ్ళే చెప్పాలి. సుమన్ గారు ఉన్నారు, ఆయనకి ఎక్కువ శాతం ఆర్సీఎం గారు కొంతమంది చెప్తూ ఉంటారు. కాబట్టి చూసిబుల్ వాయిసెస్ ఉంటాయి. అది ఆ సినిమా యొక్క ఆ క్యారెక్టర్ని బట్టి ఉంటుంది. అంటే ప్రతిసారి అదే సినిమా మనమే చెప్పాలని ఏం లేదు. ఓకే, అదే మనం చెప్పాలని లేదు, ఆ క్యారెక్టర్ని బట్టి కూడా వాయిసెస్ మారిపోతుంటాయి. కానీ ఫిక్స్డ్బుల్ ఆర్టిస్టులు ఉంటారు, చూసిబుల్ ఆర్టిస్టులు కూడా ఉంటారు. ఓకే. సో ఎప్పుడైనా మీరు కానీ లేకపోతే మీరు చూసిన వాళ్ళు డబ్బింగ్ బాగా చెప్పారని మెచ్చుకునే సందర్భాలు ఉన్నాయా, ఆర్టిస్టులు కానీ వాళ్ళు కానీ? మేము చెప్పినప్పుడు మీరు చెప్పినప్పుడు ఉంటాయి గ్యారంటీ. ఎందుకంటే కొన్నిసార్లు సినిమాలో సౌండ్ ఇంజనీర్ కూడా మా గొప్పవాళ్ళే, ఎందుకంటే చాలా క్లారిటీ ఉంటుంది. చెప్తున్నప్పుడు బాబు ఏంటి సింగిల్ టేక్ చాలా అద్భుతంగా చెప్తున్నావు, బాగా చెప్తున్నావు, అసలు నీలో ఏదో క్రియేటివిటీ దాగు ఉంది అని వాళ్ళు చెప్పడమే మనకి ఇన్స్పిరేషన్. ఓకే. అంటే సినిమాలు మనకు డబ్బింగ్ వచ్చేవాళ్ళు చాలా తక్కువ టైం ఇస్తారు. ఆ తక్కువ టైంలో మనం ఎక్కువ అర్థం చేసుకోవాలి, టైం వేస్ట్ చేయకూడదు. ఎందుకంటే డబ్బింగ్ వచ్చిందంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ టైం వేస్ట్ చేయకూడదని మనం టక్కడక్క చెప్పేసుకుని వెళ్ళిపోతున్నాం. మనం కూడా అదే టైం వెయిట్ చేసాం అనుకోండి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అలా చేసిన సందర్భంలో మొన్న బోయపాటి గారు కూడా బాగా చెప్తున్నప్పుడు బాగా చెప్పాము అని అన్నారు. అఖండ 2 సినిమా కూడా ఫైట్ చెప్తున్నప్పుడు కూడా బాగా చెప్పారంటే ఫైట్ చెప్పారు, అఖండ 2 ఫైట్ చెప్పారు. కాబట్టి వాళ్ళకి అనుకున్నది వాళ్ళు చెప్పింది కాన్సెప్ట్ మనం చెప్పినట్టు చెప్పేస్తే అప్రిషియేషన్ ఇస్తారు గ్యారంటీ. ఫైట్స్ కి సంబంధించి ఒక హీరో కొట్టేటప్పుడు దెబ్బలు తిన విలన్ వాళ్ళ మాటలు ఎక్స్ప్రెషన్స్ కూడా మీరు చేయాల్సి ఉంటుంది చెప్తారు. ఎందుకంటే ఫైట్స్ అట్లా ఏదైనా ఒకటి చెప్పండి చూద్దాం. అంటే అరవింద్ సమేతలో కొన్ని సీన్స్ ఉంటాయి. అంటే ఒక బాత్రూమ్ దగ్గర సీన్ ఉంటుంది. ఆ హీరో కొట్టినప్పుడు అతను ఫుట్బాల్ లాగా ఎగిరిపడతాడు. ఈ గోడకు తగలాలి, ఆ గోడకు తగలాలి, కింద పడాలి, మళ్ళీ లేపి కొడతాం, మళ్ళీ తగిలాలి, మళ్ళీ పడాలి. అంటే మేము ఎట్లా కంపేర్ తీసుకుంటే సీన్ నెంబర్ 1 ఒక షాట్, ఈ గోడకు తగల 1, ఆ గోడకు 2, 3, 4, 5, 6, 7, తర్వాత హీరో దగ్గరకు వచ్చి పడ్డాడు. 8 కట్స్ ఉంటాయి. ఈ 8 కట్స్కి మేము అంటాం. లేదంటే కొన్ని సన్నివేశాల్లో కత్తి ఇక్కడ కూర్చుతారు, కూర్చి చెప్తావా లేదా అన్నప్పుడు వీడు అంటే డెప్త్గా వచ్చినప్పుడు చెప్తా అనేది చాలా డెప్త్కి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. చిన్న చిన్న డైలాగ్స్ కూడా ఉంటాయి. అప్పుడప్పుడు కొన్ని డైలాగ్ సినిమాలు కూడా పెట్టేస్తూ ఉంటారు, హెవీ త్రో వాయిసెస్ ఉంటుంది. కానీ ఇలా కుర్చీ ఆయన అంటే మనమే ఇబ్బంది పెట్టుకోవాలి మన హార్ట్ని అక్కడ. ఎందుకంటే ఆ సింక్ అతను చెప్తున్నప్పుడు మనం కూడా ఆ పెయిన్ రాకపోతే మనం చెప్పలేము. కాబట్టి అలా చెప్తాను ప్లీజ్ అని అంటాడు. కత్తి మళ్ళీ తీసేవాడు అంటావు, ఎందుకంటే అది లోపల దిగింది కదా. కానీ మనం నటించాల్సిందే, చాలా హెవీ వాయిస్ తో నటించిన మనం కనబడంగా నటించాల్సిందే 100%. లేకపోతే కొన్ని సినిమాలు అద్భుతమైన విజయాలు సాధించినాయి తెలుగు సినిమా చరిత్రలో. డబ్బింగ్ తో హిట్ అయిన సినిమాలు రీసెంట్ సినిమాలు అంటే కాంతారా డబ్బింగ్ తో హిట్ అయింది, కేజీఎఫ్,
తర్వాత మొన్న వచ్చిన లక్ష్మీ నరసింహస్వామి సినిమా, ఇప్పటి నుంచి ఎన్ని అపరిచితుడు కానీ, టైటానిక్స్ కానీ, ఎన్ని సినిమాలు తెలుగులో రిలీజ్ అయ్యాయి. దానికి ఆడిషన్లా లేకపోతే ఏమైనా పెడతారా? ఏదైనా వాయిస్ టెస్ట్ ఉంటుంది. టెస్ట్ ఉంటుంది. దాంట్లో కూడా సెలెక్షన్ ఉంటుంది. సెలెక్షన్ ఉంటుంది. ఒక క్యారెక్టర్కి ముగ్గురు వెళ్తారు. ఇప్పుడు నా వాయిస్ లాంటి నీ వాయిస్, ఇంకొక అబ్బాయి ముగ్గురు పిలుస్తారు. ఆ ముగ్గురు కానప్పుడు ఇంకా 10 మందిని కూడా టెస్ట్ చేసిన రోజులు ఉన్నాయి. ఓకే, ఫిట్ అవ్వాలి అంటే అది చెప్పగలిగే ఆర్టిస్ట్నే పిలుస్తారు. అది వాళ్ళు డైరెక్టర్ ఫైనల్ గా తీసుకున్న తర్వాత అది చూస్ చేసుకుని నాకు ఈ వాయిస్ ఓకే అనొచ్చు. ఓకే, కాబట్టి క్యారెక్టర్ వాయిస్ టెస్ట్ అనేది ఉంటుంది. డబ్బింగ్ వల్ల హిట్ అయిన సినిమాలు ఉన్నాయి. 100% డబ్బింగ్ బాగాలేనప్పుడు ఫ్లాప్ అయిన సినిమాలు ఉన్నాయా? అంటే డబ్బింగ్ బాగలేదని మనం చెప్పలేము. ఎందుకంటే అది సినిమా డైరెక్షన్ మీద ఆధారపడి ఉంటుంది, సినిమా సబ్జెక్ట్ మీద ఆధారపడి ఉంటుంది. డబ్బింగ్ సరిగా చెప్పలేదు, ఈ వాయిస్ కి ఫిట్ అవ్వలేదు అంటే కొంతమంది అంటుంటారు. అసలు సినిమా ఒకలా ఉంది, వాయిస్ లో ఒకలా ఉందని కూడా టాక్స్ వినిపిస్తాయి. కాకపోతే అక్కడ ప్రొఫెషనల్ ఆర్టిస్టులు చెప్పరు. ఎవరో అంటే డబ్బింగ్ అనే అంశం మాత్రం అంత కామన్, కానీ ఎవరు చెప్పారనేది ఇది యూనివర్సల్ సబ్జెక్ట్. అంటే సూర్య గారికి, హీరో సూర్య గారికి డబ్బింగ్ చెప్పే ఆర్టిస్ట్ శ్రీనివాస్ మూర్తి గారు చనిపోయిన తర్వాత ఆయన సినిమాలకు వాయిస్ అంత లేదు, అందుకే అంత హిట్ అవ్వట్లేదు అని కూడా జనాల్లో టాక్ ఉంది. మేమైతే ఇప్పుడు వినలేదు. అంటే జనాలు ఆ వాయిస్ బాగా సూట్ అవుతుండే అంటే ఇప్పుడు ప్రజెంట్ సినిమాలు అది అంటే మనం చెప్పలేము. అది అంటే సినిమా సబ్జెక్ట్, నేను మీకు చెప్పింది ఇదే, సినిమా సబ్జెక్ట్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. కొన్ని సినిమాలు హిట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి అది వాయిస్ మీదనే సినిమా హిట్ అయ్యిందా అవ్వలేదని మనం చెప్పలేము. సబ్జెక్ట్స్ అంటే అన్ని కోణాల్లో పరిశీలించాలి సినిమా. ఎవరో మనం చెప్తే కాదు కదా, డైరెక్టర్ ఫైనలైజ్ చెప్పేస్తే కానీ అది మనం నమ్మలేము అంతవరకు. కాబట్టి అలా మనం చెప్పలేము. పెద్ద ఆర్టిస్టులు అంటే సినిమాలో ఉన్న ఆర్టిస్టులు కూడా డబ్బింగ్ ఆర్టిస్టులుగా కెరియర్ స్టార్ట్ చేసి వాళ్ళు హిట్ అయ్యి వాళ్ళకి మంచి బ్రేక్ వచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి కదా. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా వచ్చి మెయిన్ ఆర్టిస్ట్ అవ్వడం అయ్యారు. ఇప్పుడు మా దేవుడు అనుకోవాలి సాయి కుమార్ గారు, పీజే శర్మ గారు, వీళ్ళందరూ కూడా నటులుగా. సాయి కుమార్ గారు డబ్బింగ్ ఆర్టిస్టే. డబ్బింగ్ ఆర్టిస్ట్ ఫస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గానే వచ్చినాడు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గానే వచ్చారు. వచ్చిన తర్వాత ఎప్పుడైతే పోలీస్ స్టోరీ సినిమా అద్భుతమైన విజయం సాధించిన తర్వాత వారు డబ్బింగ్ చెప్పుకుంటూ నటనగా వెళ్ళారు. ప్రస్తుతం కొన్ని సినిమాలకు మాత్రమే సార్ పర్మిషన్ మీద చెప్తారు. కాబట్టి అలా రాజేంద్ర ప్రసాద్ గారు కూడా వచ్చారు. తర్వాత ఇప్పుడు ఆర్సింహరాజు గారు ఉన్నారు, ఆయన కూడా కొన్ని సినిమాలు నటించారు. రెడ్ సినిమా నటించారు. వాయిస్ బాగుంటుందంటే మీరు నటించాలని. కాబట్టి చాలా మంది ఉన్నారు డబ్బింగ్ త్రూ నటులు అయిన వాళ్ళు ఉన్నారు, నటుల నుంచి డబ్బింగ్ ఆడిషన్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, సో సాయి కుమార్ గారు చాలా మంది హీరోలకు డబ్బింగ్ చెప్పినని విన్నాం ఆయన ఇంటర్వ్యూలో కూడా. అవును, ఎంతమంది చెప్పుంటారు ఆయన? అంటే అప్పుడు మనకు తెలిసిన కొన్ని సినిమాలు ఉంటాయి. రాజశేఖర్ గారిని చూసాము అప్పట్లో, ఆ తర్వాత సుమన్ గారిని చూసాము. ఆ తర్వాత తెలుగులోనే చాలా మంది చెప్పారు. మా అప్పట్లో సార్ భాషా సినిమాలో రజనీకాంత్ గారు కూడా చెప్పారు. అట్లా చాలా దళపతిలో ఇప్పుడు అంటే మన నాగూర్ బాబు గారు చెప్తున్నారు. అప్పుడు దళపతి సినిమాలో రజనీకాంత్ గారు కూడా సాయి గారే చెప్పారు. కాబట్టి అది అపరిమితం. ఎన్ని సినిమాలకు చెప్పారనేది అది అపరిమితం. ఓకే, అది అంతులేని సినిమాలు చాలా చెప్పారు. చాలా వరకు డబ్బింగ్ లో అంటే మెంబర్షిప్ కార్డ్, యూనియన్ లో కార్డ్, ఇప్పుడు అంటే యూనియన్ అయింది, ముందు అసోసియేషన్ లో కార్డు, సినిమా అసోసియేషన్ లో కార్డు ఉన్న వాళ్ళు చెప్పొచ్చు. బయట వాళ్ళు కూడా చెప్పే సందర్భాలు ఉంటాయా? కొన్నిసార్లు సడన్ ఆఫ్ గా హీరోయిన్స్ కి అమ్మాయి వాయిస్ బాగుందని కార్డు లేకుండా తీసుకొచ్చి చెప్పే సందర్భాలు ఉంటాయా? చెప్పొచ్చు. అలా అంటే ఇప్పుడు డైరెక్షన్ టీం ఉంటుంది. డైరెక్షన్ టీంలో హీరోస్ కూడా కొన్ని వాయిస్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, అంటే వాళ్ళకి ఆ వాయిస్ నచ్చుతుంది, బాబు కొద్దిగా చెప్పండి అని చెప్తారు. చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. అలా చాలా సినిమాలు జరిగాయి. అంటే ప్రొడ్యూసర్కి నచ్చినప్పుడు, హీరోకి నచ్చినప్పుడు, డైరెక్టర్కి నచ్చినప్పుడు మనం ఏం చేయలేము. కాబట్టి అలా మీరు అపోజ్ చేయడం మీ యూనియన్ నుంచి, అసోసియేషన్ నుంచి అట్లా ఏం ఉండదు. ఎందుకంటే ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, హీరో గారు ఓవర్ చేసిన తర్వాత మనం మాట్లాడడానికి ఛాన్స్, సినిమా వాళ్ళదైనప్పుడు మనం ఏం మాట్లాడలేం. కాబట్టి ఇక చిన్న సినిమాలకు బయట ఇంజనీర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ మెంబర్స్ కానీ, లేకపోతే కొత్తగా ఎక్కడ డబ్బింగ్ నేర్చుకున్న వాళ్ళు కానీ కొంతమంది చెప్తూ ఉంటారు. కాబట్టి దీంట్లో లీగల్, నాన్ లీగల్గా ఇద్దరు వర్క్ చేస్తుంటారు. కానీ ఎవరిని ఆపలేము మనం. మన చేతిలో తెలియదు ఎంతమందిని కంట్రోల్ చేస్తాం మనం. ఓకే, కాబట్టి ఉన్న వాళ్ళకు వర్కులు కల్పి. సో డబ్బింగ్ కార్డ్ లేకుండా కూడా చెప్పొచ్చు అంట? అలా చెప్పకూడదు. అంటే డబ్బింగ్ కార్డ్ అంటే మనం చెప్పలేం కదా. ఇప్పుడు మీకు కార్డు ఉందా, మీకు ఒకవేళ టాలెంట్ ఎక్కడో ఉంది, మిమ్మల్ని మేము ఎలా ఆపగలం? ఓకే, మీరు మా యూనియన్లోకి వస్తే తర్వాత కార్డు తీసుకోవచ్చు. మాకు తెలియదు కదా. మీరు అట్లా తెలియకుండా చాలా మంది నేను చూసాను. అది మీరేంటి బాగా చెప్తున్నారు, ఎలా ఎక్కడ నేర్చుకున్నారు అన్న అడిగిన సందర్భాలు బాగున్నాయి. మరి వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు ఏంటన్నా ఎవరికి తెలియదు కదా. కాబట్టి ఎవరిని మనం ఆపలేము. వాళ్ళు తెలిస్తే బాబు నీ వాయిస్ బాగుంది, ఈ చిన్న సినిమాలకు పరిమితం కాకుండా పెద్ద సినిమాలు చెప్పిన ఆయన
మా యూనియన్ అనుకుంటుంది, పరిచయం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నార్మల్గా మీ డబ్బింగ్ యూనియన్ కి సంబంధించి డబ్బింగ్ టీవీ డబ్బింగ్ అసోసియేషన్ లోనే మొన్న ఏదో డైరీ చూస్తున్నప్పుడు చాలా మంది పెద్ద పెద్ద ఫేమ్ అయిన వాళ్ళందరూ కూడా అందులో మెంబర్స్ గా ఉన్నారు. దశాబ్ద ఉత్సవాలు ఆశ్చర్యం అనిపించింది అసలు. నటీనటులు బిత్తిరి సత్య కానీ ఇప్పుడు చాలా మంది న్యూస్ జర్నలిస్టులు, సునీత గారు న్యూస్ యాంకర్లు, అవును మన చనిపోయిన స్వేచ్ఛ గారి దగ్గర నుంచి చాలా మంది ఉన్నారు. అవును వాళ్ళందరూ ఖచ్చితంగా డబ్బింగ్ లో వచ్చి డబ్బింగ్ ఒకసారి టచ్ చేసి వాళ్ళ వర్క్ వాళ్ళ ప్రొఫెషన్ లో సక్సెస్ అయినారంట. అంతే. ఇప్పుడు ఆర్జేస్ ఉన్నారు, సింగర్ హేమచంద్ర గారు కూడా డబ్బింగ్ చెప్తారు. ఆయన ప్రొఫెషన్ ఆయన చూసుకుంటూనే ఆయన ఫ్రీ టైంలో చెప్తారు డబ్బింగ్స్ కూడా. కాబట్టి అంటే ఇప్పుడు ఎస్పి బాలు గారు ఉన్నారు, శైలజ గారు డబ్బింగ్ చెప్పారు. ఓకే. తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చాలా ఆయన చెప్పిన సినిమాలు, కమల్ హాసన్ గారు చాలా సినిమాలు చెప్పారు కదా. కాబట్టి ఎవరిని మనం ఏం చేయడం కూడా చెప్పే వాళ్ళు చెప్తూనే ఉంటారు, ఎవరైనా చెప్పుకోవచ్చు. కాబట్టి దాని టెక్నికాలిటీ ఎవరైనా సరే తెలిసి ఉంటే రేపొద్దున మీరు కూడా డబ్బింగ్ చెప్పుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు మీరు ప్రస్తుతం టీవీ అండ్ డిజిటల్ మీడియా యూనియన్ లో మీరు ఒక ట్రెజరర్ గా ఉన్నారు. మీ ప్రొఫెషన్ కాకుండా టైం దానికి కూడా కేటాయిస్తారు యూనియన్. 100% కేటాయించాలి. ఏమన్నా యూనియన్ గోల్స్ ఏమున్నాయి? యూనియన్ గోల్స్ అంటే కళాకారులందరికీ కూడా పేమెంట్స్ విషయం. అంటే ఇప్పుడు మీరు చెప్పిన డబ్బింగ్ బయట వాళ్ళు కూడా చెప్తా ఉంటారు, అలాంటిది అరికట్టడం. రైట్. అందులో టాలెంటర్స్ ఎవరైతే ఉంటే వాళ్ళని ఇండస్ట్రీకి పరిచయం చేయడం, వాళ్ళకి మెంబర్షిప్లు ఇప్పించి వాళ్ళ టాలెంట్ అఫీషియల్గా అంటే ఎన్ని సినిమాలు చెప్పినా పెద్ద సినిమాలో రేంజ్ వేరే ఉంటుంది, అక్కడ ఉన్న టెక్నికాలిటీ వేరే ఉంటుంది, అక్కడ ఉన్న క్వాలిటీ వేరే ఉంటుంది. చిన్న సినిమా పెద్ద సినిమా వేరేం లేదు. కాబట్టి ఈ చిన్న సినిమాలో చెప్పే అద్భుతమైన నటినట్లను కూడా పెద్ద సినిమాలో అవకాశం ఇస్తే పైకి వస్తారనే ఉద్దేశంతో అలా మేము కట్టుదిట్టం తీసి వాళ్ళని తీసుకొస్తాం. ఇక పాయింట్ నెంబర్ 2 ఏంటంటే పేమెంట్స్. ఇప్పుడు ఎక్కడో ముక్కుమొహం తెలియని సినిమాలు చెప్పినప్పుడు చాలా తక్కువ పేమెంట్స్ ఇస్తారు, కానీ ఇక్కడ యూనియన్స్లో మన టాలెంట్ ఉంటే అల్టిమేట్ పేమెంట్స్ ఉంటాయి. తర్వాత పేమెంట్స్ని భద్రత చూపించడం, అలాగే లేడీస్కి కొద్దిగా వాళ్ళకు పర్సనాలిటీకి ఏమన్నా ఇబ్బందులు కలిగితే దాన్ని అరికట్టడం, తర్వాత ఆరోగ్య భద్రత, ఆ తర్వాత పని కల్పించడంలో కానీ టాలెంటర్స్ని ఎంకరేజ్మెంట్ చేయడంలో కానీ ఒక నిబద్ధత, ఒక సిస్టమేటిక్ సిస్టమ్ అనేది యూనియన్స్ ఏర్పరుస్తాయి. ఓకే. సో ఇవన్నీ గోల్స్తో ముందుకు ఉంది. కాబట్టి అది చాలా సిస్టమేటిక్. ఇప్పటికి 12 years అయింది. ఓకే. ఓన్ బిల్డింగ్ ఏమన్నా దానికోసం కూడా కృషి చేస్తున్నాం. దానికోసం మా ప్రెసిడెంట్ వర్మ గారు చాలా ప్రయత్నం చేస్తున్నారు, మేమందరం కూడా చాలా ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ కూడా యూనియన్ ఉన్నప్పుడు ఎక్కడో చోట రెంట్కి తీసుకునేవాళ్ళు, కానీ చాలా మంది కళాకారులు వచ్చిన తర్వాత ఇప్పుడున్నది తాత్కాలిక భవనం, తాత్కాలిక చిన్న భవనం, అంతే చిన్న కూడా కాదు, ఒక రెంట్ సోర్స్ చిన్నది. ఓకే. దాన్ని ఇనాగ్రేషన్ చేసినట్టు శిలాపలకం కూడా అది సినిమా డబ్బింగ్ సినిమా డబ్బింగ్ యూనియన్ కి ఒక ఆఫీస్ ఉంది. సీరియల్ కి మాత్రం, టీవీకి మాత్రం లేదు. సీరియల్ కి కూడా త్వరలో చేయాలనే ఒక దృఢ సంకల్పం మీద ఉన్నాం. కాబట్టి ఎందుకంటే ఒక పచ్చని చెట్టుకి భూమే కాకుండా కొద్దిగా నీటిని కూడా అందించాలి. కాబట్టి ఆ చెట్టు పచ్చగా ఉండాలంటే ఒక చోట ఎక్కడైనా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి యూనియన్కి కూడా డెఫినెట్లీ కొద్ది రోజుల్లో ఒక సొంత భవనం అనేది ఏర్పాటు చేయాలి. అప్పుడు ఇంకా సిస్టమేటిక్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు అన్నట్టు నూతనంగా వర్మ గారు ప్రెసిడెంట్ అయినారు, జనరల్ సెక్రటరీ మన గౌతమ్. సో మీరు ట్రెజరర్. ఓకే. సో ఏమన్నా టార్గెట్ పెట్టుకున్నారా ఈ టైం పీరియడ్ లో సొంత భవనము చేయాలని ప్లాన్ చేస్తూనే ఉన్నారు. వర్మ గారు ఎప్పుడు కూడా పట్టుబదులని విక్రమార్కుడు లాగా వర్క్ చేస్తూనే ఉంటాడు. కాబట్టి అంటే అనుకున్నప్పుడు ఏ పనులు కావు, కాకపోతే దానికి ప్రకృతి కూడా కొద్దిగా సహకరించి అలాట్ చేయాలంటే ఎక్కడ అలాట్ చేయాలి అంటే ఏం లేదు, మామూలుగా ఒక ల్యాండ్ ఇచ్చినా లేకపోతే ఒక అపార్ట్మెంట్ కొనాలని ఏదో ఒకటి ప్లాన్ అయితే చేస్తున్నాం. ఏదో ఒక చెట్టు కింద ఒక నీడ, ఒక అది అపార్ట్మెంట్ కావచ్చు, సొంత భవనం కావచ్చు, ఇల్లు కావచ్చు, ఏదైనా ప్లానింగ్ అయితే గ్యారంటీ చేస్తున్నాం. అంటే అపార్ట్మెంట్ నుంచి ఇల్లు కూడా కట్టుకోవచ్చు. ఓకే. కాబట్టి ఏది ఫస్ట్ ఒక నీడ దొరుకుతుందో ఆ నీడ కోసం వెతుకుతున్నాం. మీ పీవీఆర్ అకాడమీ ఎప్పుడు స్థాపించినారు? నేను ఇది స్థాపించి ఒక 4 years బ్యాక్ స్టార్ట్ చేశాను. ఒక 5 మందితో స్టార్ట్ చేసి ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వంతో మామిడి హరికృష్ణ గారి సారథ్యంలో అప్పుడు టీఆర్ఎస్ హయాంలో చేసాం. బీఆర్ఎస్ హయాంలో అది సక్సెస్ఫుల్ అయిన తర్వాత మళ్ళీ ఒక 2 workshops కాంగ్రెస్ హయాంలో చేసినాం. ఆ తర్వాత ప్రెసెంట్ ఓన్గా చేస్తున్నాం. మళ్ళీ గవర్నమెంట్ నుంచి మళ్ళీ అప్రూవల్ తీసుకోవడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మీ దగ్గర స్టూడెంట్స్? ఇప్పుడు అరౌండ్ అంటే నేను చెప్పడం అనేది కాదు, అండ్ ప్రభుత్వమే మనకు చెప్పింది. కాబట్టి ఒక మన దగ్గర 1000 నుంచి 1500 మంది ట్రైన్ అయ్యారు. ఓకే. దాంట్లో చాలా మంది ఈరోజు ప్రముఖులందరి సమక్షంలో వర్క్ కూడా చేసుకుంటున్నారు. అది ఇండస్ట్రీ కూడా తెలిసిన విషయమే. ఓకే. కాబట్టి సో మొత్తానికి మీ డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఇప్పుడు పీవీఆర్ అకాడమీ పెట్టుకొని చాలా మంది ఆర్టిస్టులకు మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు. సో ఖచ్చితంగా మీరు సక్సెస్ కావాలి, మీ స్టూడెంట్స్ కూడా సక్సెస్ కావాలని మా హిట్ టీవీ నుంచి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలు. అలాగే హిట్ టీవీ ప్రేక్షకులందరికీ, యాజమాన్యాన్ని అందరికీ కూడా డబ్బింగ్ కళాకారుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మమ్మల్ని గుర్తించి కూడా
ఒక ఇంటర్వ్యూ తీసుకోవడం అనేది మాకు చాలా గొప్ప విషయం కాబట్టి మీ టీవీ ఇంకా సబ్స్క్రైబర్స్ పెరిగి ఒక పెద్ద ఛానల్గా ఎదగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ అండి, ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.